హాయ్ ఫ్రెండ్స్, మరి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మరి 2025లో మరి నేను ఈ రోజు అయితే ఎక్కడ పని మొదలు పెట్టాలి, ఎక్కడ పని మొదలు పెట్టాలి అనుకునే టైంలో మరి మాకు పని నేర్పించిన గురువు గారు నిన్న రాత్రి ఫోన్ చేసి పని ఉంది రావాలి అని అంటే ఇంకా నేను కూడా సరే వస్తాను అని చెప్పేసి ఇంకా మేస్త్రి గారికి అయితే రాత్రి చెప్పడం జరిగింది. మరి నేనైతే ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నారో చిన్నప్పటి నుంచి మళ్ళీ ఆయన దగ్గరే ఇవాళ 2025లో మొదటి రోజు అన్నమాట. అంటే మొదటి రోజు కాదు, ఇవాళ తారీఖు వచ్చి 4. మరి ఈ రోజు స్టార్టింగ్ అయితే మరి నేను ఈ వీడియో ఎలా చేద్దాం ఏంటి అనుకునే టైంలో వర్క్లు అయితే డల్గా ఉన్నాయండి. మరి మేస్త్రి గారు ఫోన్ చేశారు. ఈ 2025లో మొదటి వీడియో నాది ఇది. మరి ఈ వీడియోస్ చూసే ముందు అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025 అందరికీ బాగుండాలి. మరి అందరికీ వర్క్స్ అనేది అందరికీ బాగుండాలి. మరి అందరికీ ఆరోగ్యాలు కానీ ఏదైనా సరే ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో చూసే ముందు అందరూ ఒకసారి లైక్ చేయండి, ఆ సబ్స్క్రైబ్ అందరూ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నేను చిన్నప్పుడు అయితే వర్క్ అయితే ఎక్కడైతే నేర్చుకున్నానో మరి చూపిస్తాను మీకు. ఇదిగోండి రాఘవేంద్ర టింబర్ డిపో. ఇక్కడైతే నా చిన్నతనంలో అయితే నేను ఇక్కడైతే వర్క్ అయితే నేర్చుకున్నాను అనమాట. ఇక్కడ ఈ షాప్ ఒకటి, తర్వాత మనకి ఈ షాప్ ఒకటి ఇక్కడైతే నేర్చుకున్నాము మనం. ఈ షాప్లో ఒకటి ఇక్కడ కూడా చేసాము. ఇక్కడ బాలయ్య గారు అయినా వానర్ గారు. తర్వాత ఈ షాప్ ఒకటి, ఈ షాప్ ఒకటి, మొత్తం మనం 3 షాపుల్లో మనం వర్క్ చేసేవాళ్ళం మనం మా మేస్త్రి గారి దగ్గర ఉన్నప్పుడు. మరి ఈరోజు అయితే మన మేస్త్రి గారి షాప్ ఈ 3 షాపుల్లో చేసేవాడు. చేసిన తర్వాత ఇంకా కుర్రోళ్ళు ఎవరి కాళ్ళు సొంతంగా చేసుకోవడం అయ్యేసరికి ఎవరి కాళ్ళు విడిపోయారనమాట. ఇంకా మేస్త్రి గారు కూడా ఇంకా ఈ టింబర్ డిపోలు కూడా కాంట్రాక్ట్ చేసుకోకుండా ఇంకా ఆయన ఒక్కడే ఇండివిజువల్గా ఉన్నాడు. ఇక్కడైతే ఏంటంటే మొత్తం మనకు రెడీమేడ్లు దొరుకుతాయి. గుమ్మాలు కానీ, కిటికీలు కానీ, డోర్స్ కానీ అన్నీ మినిమం మీకు ఇది రెడీగానే ఉంటాయి అన్ని గుమ్మాలు కూడా. ఎవరికైనా ఎమర్జెన్సీగా కావాలనుకుంటే కనుక ఇక్కడికి రావచ్చు. మీకు అందుబాటులో ఉంటాయి అన్ని డోర్లు, గుమ్మాలు. మరి రీజనబుల్ రేట్లోనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ అనేసరికి ఎవరి కాలు పోటీగా ఉంటుంది అనమాట. బేరాన్ని ఎవరు బయటికి పోగొట్టుకోలేరు. అలాగైతే ఇక్కడైతే మనకు క్వాలిటీని బట్టి కూడా రేట్ ఉంటుంది అనమాట. అదండి ఈరోజు అయితే నేనైతే మా మేస్త్రి గారికి డోర్లు వేయడానికి అయితే వచ్చానండి చిత్తరంపురం. మన కర్ర కూడా తీశారు. ఆల్రెడీ రావణపాల్లో ఒక 8 ఫ్లాట్లు బిల్డింగ్ అయితే మనం గుమ్మాలు అవన్నీ చేసాం అనమాట. వాటికి సంబంధించింది ఒక 4 ఫ్లాట్లకి మెయిన్ డోర్లు చేయాలి. అలాగే కిటికీ రేఖలు ఒక 8 చేయాలన్నమాట. ఇవాళైతే మన కర్ర కూడా చిత్రీ పట్టించారు. ఆ కర్ర కూడా మీకు చూపిస్తాను. ఇదండి మనకి కర్ర అయితే ఇక్కడ నిన్నైతే చిత్రీ పట్టేశారు. మనకి బాక్స్ కిటికీ రేఖలో ఒక 8 రేఖలు అనమాట. ఈ బాక్స్ కర్ర అనమాట. బాక్స్ డోర్లకు సంబంధించినవి. ఎన్ని డోర్లు బాక్స్ డోర్లు? 4 ఇట్లుగా. అంటే ఇంకా 4 ఇట్లు రావాలా? అవి సింగిల్ డోర్లు 4 ఇట్లకి తీసే కర్ర తీసే బయటకు తీసే. ఇదైతే వాళ్ళైతే మనం ఈ పని అయితే వర్క్ మొదలు పెట్టాలండి. ఈ పైన షేప్ లైన్ ఉన్నాయా? ఇక పైన కింద ప్లేన్ అండి. ఒక 6 రంగాల బాటాలు వేశారు. అయితే అడ్డ ముక్కలు అండి మనకి. ఇది వచ్చేసరికి మనకి నిలువు బద్దలు అనమాట. ఇక్కడ ఇవ్వండి బద్దలు. ఇదండి వర్క్ మనకైతే ఈ రోజు అయితే వర్క్. ఇక అయితే ఇంకా మన వాళ్ళు ఈ లోపు అయితే మనకి టీ వచ్చింది. ఇక మన చిత్రీ మిషన్ వాళ్ళు కూడా మనకి టీ అయితే మనకి ఇచ్చారనమాట. ఇక అయితే మన కుర్రోళ్ళు అయితే రాలేదు, ఇంకా కుర్రోడు రాలేదు. అలాగే ఇంకా మేస్త్రి గారు కూడా వస్తున్నా అన్నారు. ఇక అయితే మనం కూడా అయితే ఇక డ్రెస్ అయితే పనిలో బట్టలు వేసేసుకొని ఇక మనం కూడా అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలండి. ఇక అయితే ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి సీతారాంపురం అనమాట. ఇక మధ్యాహ్నం దాకా అయితే మొత్తం అన్ని డోర్లన్నీ గీస్తానండి. మొత్తం గీస్తాము. కిటికీ రేఖలు ఒక 8, 4 సింగిల్ డోర్లు గీస్తాము. 2 బెజ్జాలు కూడా కటింగ్లు గీస్తాను.
ఇదిగోండి బెజ్జాలు మనకి ఇక్కడే కటింగ్ చేపించేస్తాం. బెజ్జాలు కూడా వీటికి సంబంధించిన కోసాలు కూడా ఇవ్వండి. మన బాటలు కోసాలు కూడా తీపిచ్చేసాము. మనకి ఇక్కడే ఉంటుందండి మిషన్. ఇదిగోండి ఈ బెజ్జాల మిషన్ అన్నమాట. ఇది మనకి ఏ సైజు కావాలంటే అరంగళం 25 3 నెలలు సంబంధించిన బెజ్జం అయితే మనకి ఇక్కడ పడిద్ది. ఇక్కడ మనం ఇక్కడే చేస్తాం. ఇక్కడే బెజ్జాలు కూడా వేయించేస్తాం అనమాట. అది వచ్చేసరికి కోసాల మిషన్. అది వచ్చేసరికి 2 పక్కల అలాగా కోసం వచ్చేస్తుంది మనకి. మీకు ఎవరికైనా బెజ్జాలు కానీ కోసాలు కానీ వేయాలంటే సీతారాంపురం పరుచూరు బారి పక్కనే ఉంటుందండి షాపు. మరి మనవాడి పేరు రమేష్, ఆయనండి మేస్త్రి. దీనికి సంబంధించిన మీకు ఆచాలు షేపులు కూడా మరి ఇక్కడే ఇవ్వండి మిషన్. ఇది ఓన్లీ షేప్ కటింగ్ చేసే మిషన్. ఇది ఈ బెజ్జాలు అనేసరికి మనకి ఇవ్వండి ఇలాగ వేస్తారనమాట. ఆ సైజ్ చూసుకొని కరెక్ట్గా అలాగైతే మనకి హోల్ అనేది తయారైపోద్ది. ఒకప్పుడు అంటే మేము పని నేర్చుకునేటప్పుడు అయితే ఈ బెజ్జాలు అనేది ఏది లేవండి. అన్ని చేతులతో కొట్టుకోవడమే. ఏంటంటే ఇంకా కాలం పెరిగే కొద్దీ అప్డేట్ అవుతుంది మనకి. ఇక కొన్నాళ్ళైతే ఇంకా మేము డోర్ కూడా తయారు చేయవసలేదు అనుకుంటా. ఇంకా అన్న మిషన్ లో పెట్టగానే డోర్ తయారై వచ్చేద్దాము. ఇదండి ఇవన్నీ మనమైతే చెక్కలు దీనికి సంబంధించిన చెక్కలు అయితే జాయింట్ చేస్తున్నాము. సింగిల్ డోర్లు మొత్తం మనకి 4 సింగిల్ డోర్లు. ఇంకొన్ని సింగిల్ డోర్ సంబంధించినవి చెక్కలు జాయిన్ చేసాం. ఇవన్నీ నప్పించుకొని మన సైజుల ద్వారా అన్ని మిషన్ మీద చేయించుకొని మన సైజుల ద్వారా మనం చేసుకోవాలన్నమాట. ఇవ్వండి ఆ కుర్ర తెలుసుగా మనం ఫామ్ మాల్లో ఉన్నాడు. ఇప్పుడు సివిల్లో ఉన్నాడు పవన్ పేరు. ఇవాళ అయితే మనం అన్ని రెడీ చేస్తామండి. ఇంకా రేపు వచ్చేసరికి మనకి తయారు అనేది అవుతుంది అనమాట. మన వర్క్ వచ్చేసరికి ఇక్కడ సీతారాంపురం మనకి ఇక్కడ పరుచూరు బారు, ఫస్ట్ లో పరుచూరు బారు అనేవాళ్ళు, ఇప్పుడు పేరు మార్చారు. ఇది దీని పక్కనే మనది షాపు. ఇక్కడ వచ్చేసరికి మీకు అన్నీ ఉంటాయి. చిత్రీ మిషన్ కూడా రెడీగా ఉంటుంది. తర్వాత బెజ్జాలు కూడా ఇక్కడే వేస్తారనమాట. అయిపోయింది ఇది టిప్పు. ఇది మన వాడేది ఫోమ్ గమ్ అండి. ఇదిగోండి ఈ గమ్ అయితే మనం వాడుతున్నాము. పర్లేదు బాగుంది గమ్ము కూడా. మనకి ఎమ్మటనే 1 గంటలో ఆరిపోద్దండి. మనకి అది వచ్చేసరికి తేనె కలర్ లో లిక్విడ్ వస్తుంది అనమాట. ఇది మనం ఆరిన తర్వాత మనకి ఇలాగ ఉబ్బిపోద్ది అనమాట. గ్యాప్లు ఏమైనా ఉన్నా సరే మీకు కవర్ అయిపోతూ ఉంటుంది ఈ ఫోమ్ వల్ల. బద్దే త్వరగా. ఈ రోజైతే మనం 4 డోర్లకు సంబంధించిన బద్దలు అన్ని గీసుకొని కిటికీ రెక్కలు కూడా మనం అన్ని రెడీ చేసి పెట్టాం. కిటికీ రెక్కలకి బెజ్జాలు కోసాలకి కటింగ్ ఇచ్చాం అనమాట. మనం ఇంకెక్కడితో అయితే చెక్కలు జాయింట్లు అయిపోయినాయి. ఈ బద్ద చేస్తే ఇంకా మనకి ఇది మొత్తం ఇది 4వ లాస్ట్ చెక్క అనమాట. ఈ 3 చెక్కలు మనం వేసాము. 1 2 3 చెక్కలు జాయిన్ చేసాం. 3 డోర్లకి ఇవి. అది వచ్చేసరికి 4వ డోరు. ఇక అది వేస్తే ఇంకా అది అయిపోయినట్టే మనకి. ఇదైతే మనకి ఆ చెక్కతో అయితే మన జాయింట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది సంబంధించిన ఈ కోసాలు ఈ ఫ్రేమ్లా దిగేయాలి. ఇదైతే ఇప్పుడు మనం ఈ బెజ్జాలు కొంత సరి చేసుకోవాలి. వస్తుంది లైట్ గా కొంచెం సరి చేసి కోసం అనేది దిగేసేసుకొని మన ఫ్రేమ్లు దిగేసుకొని రెడీగా పెట్టుకుంటే ఈ రోజు అయితే రేపొద్దున రాగానే మార్నింగ్ ఈ జాయింట్ కి బద్దలు వేసాం కదండి. ఆ బద్దలు ఒకటి పీకేసి మనం ఫినిషింగ్ చేయాలి. అంటే పేపర్ ఆడిచ్చి మనం చిత్ర మిషన్కి ఇవ్వాలన్నమాట. చిత్ర మిషన్కి ఇస్తే అప్పుడు మనకి ఏం చేస్తాడంటే మనకి కావాల్సిన గాడి అనేది తీస్తుంది. తీసిన తర్వాత మనం చెక్కలు ఎక్కించుకోవాలి వస్తుంది. ఇదైతే ఈ 4 ఫ్రేమ్లు దిగేస్తామండి. మొత్తం 4 చట్టాలు ఇవి. పట్టుకోండి ఒకసారి. మొత్తం 4 ఫ్రేమ్ పట్టుకోండి ఒకసారి మేస్త్రి గారు. మొత్తం 4 చట్టాలండి ఇవి. 4 ఫ్రేమ్లు అయితే మనం ఇలా దిగేసి మోపు చేసి మనం ఒక నెంబర్లో వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేసేస్తాం అంటే ఇవన్నీ ఊర తీసేస్తాం. ఏ పాటుకు ఆ పాటు అనిచ్చేయండి. ఇప్పుడు 4 ఫ్రేమ్లు అయితే మనం అయిపోయినాయి. దీనికి సంబంధించిన చెక్కలు అయితే ఇవ్వండి 4. ఇవ్వండి 4.
నాలుగు ఏం చేస్తామంటే రేపు మార్నింగ్ వచ్చి ఇప్పుడు గమ్ము రాసాం కదండి కొద్దిగా అంటుకుపోయినాయి. రేపు మార్నింగ్ వచ్చి మనం ఈ సైడ్ మనం జాయింట్లు ఊడిపోకుండా బద్దలు కొడతాం అనమాట. కింద పైన ఈ మధ్యలో మొత్తం 3 బద్దలు వేస్తాం. చెక్కల బెండులు రాకుండా మనం ఇలా జాయింట్లు అయితే చేస్తాం అనమాట. రేపు మార్నింగ్ ఏం చేస్తామంటే రాగానే ఊడదీసి ఈ పింకింగ్ చేసి మనం ఈ 4 మన చిత్ర మిషన్లు అయితే మనం అక్కడైతే ఇచ్చేయాలి. గాలిలో ఇవన్నీ తీస్తారు. ఇదండి. అలాగే మనం కిటికీ రేఖకు సంబంధించి 8 రెక్కలు ఈ బెజ్జాలకి అయితే మనం ఇచ్చేసాం అనమాట. బెజ్జాలు వేస్తే రేపు మార్నింగ్ మనం ఇదైతే బెజ్జాలు మనం ఒకసారి బాక్స్ డోర్లు అయితే 8 డోర్లు అయితే దిగేసేయాలి. ఇదండి ఈ రోజు అయితే మనకి ఇంతవరకు వర్క్ అయితే అయింది. ఇంతవరకు వర్క్ అయితే మనం చేసాం ఈ రోజు సీతారాంపురంలో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవ్వండి నేనే మా గురువు గారు, పని నేర్పించిన గురువు గారు. మరి వాళ్ళ ఆయన వర్క్ అయితే మనం చేసాం. ఇదండి వీడియో ఎంత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.